ఎంజీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అదానితో విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలి, సిపిఎం నేతల డిమాండ్. కళ్యాణ లక్ష్మి పథకంలో కమిషన్లు గుంజుతున్నారు, నిజమని తేలితే తీవ్ర పరిణామాలుంటాయి. అధికారులకు నాయకులకు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే వార్నింగ్. జగన్ కు అవినీతిని అంటగట్టాలని చూస్తున్నారు, జగన్ పై కావాలనే ఎల్లో మీడియా దుష్ప్రచారం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. సినీ నటుడు అలీకు అక్రమ నిర్మాణ నోటీసులు, ఫామ్ హౌస్ నిర్మాణానికి అనుమతులు లేవంటూ నోటీసులు జారీ చేసిన గ్రామ సెక్రటరీ. కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కీసరగుట్టకు పోటెత్తిన భక్తులు. విశాఖపట్నం సేకి నుంచి విద్యుత్ ఒప్పందాలు చేసుకునేందుకు భారీ ముడుపులు చెల్లించిన ఆదానిని వెంటనే అరెస్టు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంతో ఆదాని గ్రూప్ చేసుకున్న ఒప్పందాలను అన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నేతలు విశాఖలో నిరసన వ్యక్తం చేశారు. జీవీఎంసీ వద్ద ఆదాని ఫ్లెక్సీని దహనం చేసి నిరసన తెలిపారు. అంతర్జాతీయంగా ప్రధాని మోదీకి అత్యంత ఆప్తులైన ఆదాని అవినీతి అక్రమాల భాగోతం అమెరికాలో బయటపడినా ఇప్పటి వరకు ప్రధాని మోదీ ఈ సంఘటనపై పెదవి మెదపకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. గతంలో ఇదే ప్రధాని మోదీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, టీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత, ప్రతిపక్ష పార్టీ మంత్రుల నేతలను ఆధారాలు లేకపోయినా కేవలం ఆరోపణలతో అరెస్టు చేసిన మోదీ ప్రభుత్వం మరి ఆదాని విషయంలో ఎందుకని అలసత్వం వహిస్తున్నారో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. దేశంలో భారీ ముడుపుల స్కామ్ బయటపెట్టింది. అమెరికా న్యాయ వ్యవస్థ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు దేశంలో సౌర విద్యుత్ ఒప్పందం విషయంలో గౌతమ్ అదానీ కంపెనీ 2029 కోట్ల రూపాయలు లంచాలు ముట్టజెప్పిందని చెప్పి ప్రకటించింది. ఈ లూటీ చేసినటువంటి ప్రజాధనాన్ని, దీంతో పాటు ఇంతవరకు అదానీకి ఈ రాష్ట్రంలో చేసిన ఒప్పందాలని వెంటనే రద్దు చేయమని చెప్పని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లూటీ చేసినటువంటి అదానీని, ఇతరులను తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సౌర విద్యుత్తు అత్యంత చౌకగా లభించేది, యూనిట్ 50 పైసలకే దక్కేది. దాని 200 రూపాయలు చెప్పిన ప్రజల మీద భారం వేస్తున్నారు. ప్రజల మీద భారాలు వేసి ఆదానికి వేల కోట్ల రూపాయలు ఆదాయం సమకూర్చి లంచాలు ముడుపులు ముట్టుకోవడం అని చెప్పింది. ఈరోజు రాజకీయ పార్టీ నాయకులకి, అధికార పార్టీ నాయకులకి ఈరోజు రివాజుగా మారిపోయింది. అదానీ ఈరోజు ప్రపంచంలోనే కుబేరుగా ఉన్నాడని చెప్పినంటే అదానీకి కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం, లింక్ అనేది ప్రత్యేకంగా కనిపిస్తా ఉంది. అందుకని ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టి అదానీని ప్రపంచ సపోర్ట్ చేసేటువంటి విధానాలు వెంటనే మోడీ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత వెంటనే విచారణ చేపట్టాలి, పూర్తి వివరాలు రాబట్టాలి. అలాగే అదానీతో ఈ రాష్ట్రంలో గంగవరం పోర్ట్ ని అదానీ కట్టుబడితో ఒప్పందం చేసుకున్నారు, దాన్ని రద్దు చేసి తిరిగి గంగవరం పోర్ట్ ని వైజాగ్ స్టీల్ ప్లాంట్ అప్పచెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు విద్యుత్ మీటర్లు పెట్టడం కోసం, స్మార్ట్ మీటర్లు పెట్టడం కోసం ఈరోజు ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం రద్దు చేయాలి. వీటితో పాటు ఈ రాష్ట్రంలో అదానీ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మొత్తం ఒప్పందాలు రద్దు చేసి వాళ్ళకి రైతులు ఇచ్చిన భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలి, ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష వైసీపీ కూడా స్పందించాలి, అదానీ గురించి చర్యలు చేపట్టాలని చెప్పని మీతో డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఉద్దుతో తప్పదని చెప్పని మీతో హెచ్చరిస్తున్నాం. కళ్యాణ లక్ష్మి చెక్ల విషయంలో అధికారులు, నాయకులు బ్రోకర్ పని చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చినట్లు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి తెలిపారు. చెక్లు ఇప్పిస్తామని 5,000 రూపాయలు, 10,000 రూపాయలు వసూలు చేస్తున్నారని, ఇంకోసారి ఎవరైనా అలా చేసినట్లు తెలిస్తే వారిపైన తీవ్రమైన చర్యలు ఉంటాయన్నారు. విజయనపల్లి మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్ల పంపిణీ సందర్భంగా నాయకులు, అధికారులకు వార్నింగ్ ఇచ్చిన నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి. ఇంకొక విషయం నాకు తెలిసింది కొత్తగా, వాళ్ళని మాత్రం నేను వదిలిపెట్టాను. ఈ కళ్యాణ లక్ష్మి ఎంఆర్ఓ గారు మీకే ప్రత్యేకంగా చెప్తున్నా, ఎంఆర్ఓ ఆఫీస్ లా బయట నాయకులైనా సరే ఎవరైనా కళ్యాణ లక్ష్మి చెక్కుల కోసం బ్రోకర్షిప్ చేసి 5,000, 10,000 అడిగింది, నాకు మళ్ళీ ఇంకొకసారి తెలిసింది నాకు ఇంకొకసారి తెలిస్తే దాన్ని ఎంక్వైరీ చేపిస్తా. ఎస్ఐ గారికి ఇప్పుడు ఇదే చెప్తున్నా, వాళ్ళని తీసుకొని బుక్కలు వేపిస్తా. గత కొన్ని రోజులుగా జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా అదానీ గ్రూప్ తో అవకతవకలకు పాల్పడినట్లుగా
అసత్య కథనాలను వన్ని వార్చుతున్నారు ఎల్లో మీడియా గ్రూప్ అని విమర్శించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పైన బురద చల్లే కార్యక్రమంలో భాగంగా అసత్య ప్రచారాలను చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని ఎల్లో మీడియా చూస్తుందని, అధిక ధర ఉన్న యూనిట్ ప్రైస్ ను సగానికి తగ్గించి తీసుకుంటే అందులో అవినీతికి ఆస్కారం ఉన్నట్లా అని ప్రశ్నించారు. ఆలోచిస్తే జగన్ ను అబాసుల పాలు చేయాలనే కుట్ర కనిపిస్తుందన్నారు. గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారిని లక్ష్యంగా అదానీకి సంబంధించి యుఎస్లో ఉన్నటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ ఏదో ఇచ్చినటువంటి నివేదికలు అవి అయిన ఆధారంగా రకరకాలైనటువంటి కథనాలు ఎల్లో మీడియాలో రకరకాలైనటువంటి కథలు రాసి ప్రచారంలోకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటువంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టారు. గత 15 సంవత్సరాలుగా మనం ఒక్కసారి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ చిన్న అవకాశం దొరికినా సరే బురద చల్లడానికి, ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అనేక పార్టీలు, మీడియా అన్నీ కలిసి ఈరోజు దుష్ప్రచారానికి ఒడిగట్టేటువంటి సంగతి మనం గమనిస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజునటువంటి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై దాదాపుగా 16 నెలల పాటు జైల్లో ఉంచారు. ఆ రోజు సిబిఐ చెప్పింది, ఈడీ చెప్పిందని వీళ్లే కథనాలు వడ్డించి ముందు 1,00,00,000 కోట్ల రూపాయల అవినీతి అని అన్నారు. ఆ తర్వాత ఆ 1,00,000 కాస్త 45,000 అని చెప్పి వాళ్ళ నోటితో వాళ్లే మాట్లాడారు. తీరా సిబిఐ వేసిన